సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను పుష్ప సినీ నిర్మాత నవీన్, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. మైత్రి మూవీస్ సంస్థ తరపున నిర్మాత నవీన్ శ్రీతేజ కుటుంబానికి 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. సంధ్య థియేటర్లో జరిగిన ఘటనాంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయాలను చేసి రాద్ధాంతం చేయటం మానుకోవాలని కోమటిరెడ్డి అన్నారు. అల్లు అర్జున్ ఇంటిపై జేఏసీ నేతలు దాడి చేయడాన్ని కోమటిరెడ్డి ఖండించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులు చేస్తే చర్యలు తప్పవని, చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం మానుకోవాలన్నారు. శ్రీతేజ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఒకరి బాధ కలిగించే విషయంలో రాజకీయాలు జోడించొద్దని మాత్రం అన్ని పార్టీలో ఏం చెప్తున్నా. మీరు అల్లు అర్జున్ సపోర్ట్ చేసి, మేము అల్లు అర్జున్ గారు వాళ్ళన్నా వాళ్ళ ఫాదర్ అన్నా అలాంటి వారి కోసం వాళ్ళ మూవీ అడిగినప్పుడు కూడా మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాం, అన్ని బెనిఫిట్స్ ఇచ్చినాం. ఈ ఇన్సిడెంట్ లో మీరు కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఈ పార్టీని తీసుకొచ్చి మాట్లాడడం తప్పది. ఇది ఎవరు చేస్తున్నో ఎవరు చేపిస్తున్నో ఇవన్నీ చట్టం తన పని తాను చేసుకుంటుంది కానీ ఎవరి మీదకి ఎవరికి దాడి చేసే అవసరం పోకూడదని రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు జేఏసీల పేరు మీద మీకు చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు ఉండరు, కోర్టులు ఉండరు, చట్టం ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కానీ ఏంది ఇది? నిన్న సీఎం గారు కూడా దాని వెంటనే రాత్రే ఖండించాను. నేను కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఖండిస్తున్నా. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ జోలికి కానీ, హీరోల జోలికి, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ ఎవరు జోలికి పోవద్దు.